వన్ నేషన్ వన్ కార్డ్ ప్రెజెంట్స్ జజ్జనకరి జనారే. అన్ని కార్డులు చేసే పని ఒకే ఒక కార్డు చేస్తుంది. మీకు సమర్పిస్తున్న వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భళా విశాఖ భళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం. మీరు సిగ్గుతో తలదించుకోవాలా? ఎవరిని అంటున్నారండి? చంద్రబాబు నాయుడు గారు. అయ్యో, ఆయన ఎందుకు తిడుతున్నారండి? మీకు వచ్చిన నష్టం ఏమిటి నన్ను అడుగుతున్నా నేను. మాకేంటి సార్, మీ బాబు గారు నువ్వెందుకు తిడుతున్నావు? ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినారు. ఏం తప్పు చేశాడని? వస్తున్నా మీకోసం పాదయాత్ర. అది తప్పు ఎలాగవుతుంది సార్? ప్రజల కోసమే కదా. బాబు గారికి కొవ్వేదో ఎక్కువైందంట, అందుకోసమే పాదయాత్ర చేస్తున్నాడా? ఇండైరెక్ట్ గా. సరే, ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ బాట చాలా సక్సెస్ఫుల్ గా ప్రారంభమైంది. ప్రజలు వస్తలేరట, నువ్వేమో సెక్షన్ అయ్యింది అంటున్నావు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జగన్ బయటకు వచ్చాక ఎక్కడుంటాడో? ప్రజల మధ్య, ప్రజల్లో ఉంటాడు. చంద్రబాబు ఫెయిల్యూరు ఏ విషయంలో కనిపించింది? ప్రతిపక్ష నాయకుడిగా 2014లో ఎవరు గెలుస్తారో? ఇటు కాంగ్రెస్ గాని, జగన్ కాంగ్రెస్ గాని ఓడిపోయే సత్తా ఎవరికుంది? చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేము టీడీపీకి ఓటేయాలనుకుంటున్నాం. మీకు తెలుగుదేశం ఒకటే కనిపిస్తా ఉందా? మరి ఏం చేయమంటావు? కాంగ్రెస్కి వేయాలా? మాకు అభ్యంతరం లేదు. అవినీతివంతమైన జీవితం ఏది? చంద్రబాబు నాయుడు గారి జీవితం. బాబు గారు పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటో? ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, చెప్పండి. బాబు గారికి నొప్పులు వస్తున్నాయంట. అయ్యో బాబు, ఏం మాటలండి? జాగ్రత్తగా ఉండమని చెప్పు బాబు గారికి. అసలే ఒట్టి మనిషి కాదు. రండి రండి, మీకోసమే చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది? జజ్జనకరి జనారే. రాష్ట్రంలో అసలు న్యాయం ఉందా? చట్టం ఉందా? అవి లేవనే కదా మీరు సంపాదించింది. నేనైతే భయపడటం లేదు. అయితే ఇంకేంటి, స్టార్ట్ చేద్దామా? మీ ఆస్తులన్నీ ఎక్కడున్నాయి? ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇవాళ ఏమీ లేదు, మీ ఆస్తులు ఎక్కడున్నాయో చెప్తే చాలు. దేశమే కాదు, ప్రపంచంలో నలుమూలలు కూడా. వెరీ గుడ్. ఇవాళ ఎవరు అవస్థలు పడుతున్నారు? రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వాళ్ళందరూ కూడా. రాష్ట్రంలో నిజాయితీ పరులు ఎవరు? తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి. జగన్ జైలుకి వెళ్ళి ఎన్ని రోజులైంది? జైల్లో పెట్టి కూడా 90 రోజులైంది. తప్పు, కరెక్ట్ చెప్పు, ఎన్ని రోజులైంది? ఈ రోజు 130 రోజులు పూర్తయింది. ఇగో ఈ తప్పు లెక్కలే వద్దంటున్నాం. జగన్ చివరి ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయి? కోర్టులను ప్రభావితం చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇంతకు జగన్ ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? 51 కోట్లకు మరి ఏ విధమైన లెక్కలు చెప్పకుండా. మరి పై మాటలకు మీరేం చెప్తున్నారు? కానీ జగన్ బాబు ఏ తప్పు చేయలేదు, రాజశేఖర రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. ఇవన్నీ తప్పు మాటలేనా? సైలెంట్ గా ఎందుకున్నారండి? మాట్లాడండి. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. ఏం జరగాల్సి ఉండే? రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తప్పు చేశారని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇవాళ ప్రజలను చెప్తున్నాం కదా. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఏం చేస్తా ఉన్నారో నాకు అర్థం కావటం లేదు. ఒకరేమో ఇంద్రమ్మ బాట, ఒకరేమో మీకోసం వస్తున్నారు. నేను దేవుని నమ్మేదాన్ని. మేము ఓటును నమ్మే వాళ్ళం. ఇక ఓనీ లేవే, ఇప్పటికి ఇది చాలు. ఏం లగడపాటి ఆరోగ్యం ఎట్లుంది? చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏం చేస్తావులే, అట్లా దిద్దుకున్నావు నీ జీవితాన్ని. ఆ రోజు అడిగినప్పుడు చెప్పాను. అవును, నీ జీవితం ఖరాబ్ అని చెప్పినావు, నిజమే. తెలంగాణ పంచాయతీ ఏం దాకా తెచ్చినావు? అది సమైక్య విభజన సమస్య. ఆ విషయం అందరికీ తెలిసిందే లేండి. కొత్తగా ఏం జరిగిందో చెప్పు. నేను హోంమంత్రి గారిని కలవాలా? నిన్ను గుర్తుపడతాడా ఆయన? నిరంతరం చూస్తూనే ఉన్నావు నీ లలిత కళలు. నీ జీవితంలో ఎప్పుడైనా ప్రధాని కలిసినవా? అడిగినా కూడా ఆయన టైం ఇవ్వలేదు. నీ గురించి ఆయనకు కూడా తెలిసినట్టున్నది. ఇటువంటి నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు లగడపాటి? ఇవాళ ప్రజల్లో మద్దతు తగ్గిపోయింది కాబట్టి. మరి ఎవరిని డబ్బుతో కొనాలని అనుకుంటున్నావు చెప్పు? ఆజాద్ గారు కానీ, వాలేరావు గారు కానీ. హోంమంత్రిని కూడా కొనాలని అనుకుంటున్నావట. హోంమంత్రి గారిని పిలవలేదు, కలవలేదు. గతంలో కూడా నాయకులను ఇలాగే కొనేసావా? 2004 కంటే ముందు కానీ, 2009 కంటే ముందు కూడా. మరి ఆ నాయకులతో ఏం చెప్పించాలనుకుంటున్నావు? ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం వచ్చే అవకాశమే లేదు. లేని విభజన కోసం నువ్వెందుకు జించుకుంటున్నావు? ఏకాభిప్రాయం లేకుండా ఏమీ చేయలేమండి. 2 భార్యలతో ఎలాగే ఏగలేమో ఇది అలాగే అంటావు.
మొత్తంగా నీ లక్ష్యం ఏంటి? హైదరాబాద్ సర్వనాశనం చేద్దాం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేద్దాం. నీ లతకోర్ రాజకీయాలు ప్రజలకు తెలిసాయా? స్పష్టంగా ప్రజలకు తెలిసిపోయింది. నిన్ను ఎలాగైతే తరిమేయచ్చు? ఒక బుల్లెట్ కూడా పేల్చకుండా కేవలం టియర్ గ్యాస్ తో. తప్పకుండా ట్రై చేస్తాంలే. వన్ నేషన్ వన్ కార్డ్ ప్రెజెంట్స్ జజ్జనకరే జనారే. అన్ని కార్డులు చేసే పని ఒకే ఒక్క కార్డు చేస్తుంది. మీకు సమర్పించిన వారు విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్. బళా విశాఖ బళా. పటిష్టమైన పైకప్పుకి విశాఖ ఉక్కు కవచం.